యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించడమే ఇక మాకు పాపం ఉంది, మేము తప్పు అని చూపించడమే పొరపాటు. మీరు అలా ఎందుకు చూపిస్తున్నారు? సాక్షుల దగ్గర నుంచి కాలాతీతంగా చూడటం లేదు. నేనే ఒక్కడిని రూమ్లో ఉండిపోయాను, ఇలా పడుకుని ఉండిపోయానని మీరు రహస్యంగా చూడటం, ప్రతిదీ నా రహస్యంగా వినేయటం. ఎలాగన్నా మనుషులుగా మలుసుకోవాలి. మనుషులుగా మలుసుకోవడం మానేసేయండి, మనసుతో మలుసుకోండి, మనసును పట్టుకోండి. అలా దేశ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రధానమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, ఇతర ప్రతిపక్ష నాయకులకి అందరికీ చెప్పండి. మీరు అధినాయకుడిని పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలని ఇద్దరు ముఖ్యమంత్రులకి చెప్పండి. మేము చెప్పాలంటే, మేము చేయాలంటే అన్నట్టు మీరు ఎవరు చెప్తే వాళ్ళు మెసేజ్లు వినకుండా మానేస్తున్నారు? మరి చెప్పండి. మెసేజ్లు వినకుండా చేయగలిగారు ప్రవర్తిస్తున్న వాళ్ళు మెసేజ్లు వినేలా చేయండి. మీరు ఏం చెప్పి మెసేజ్లు వినకుండా చూస్తున్నారు? అలాగే మెసేజ్ చేయండి. ఇప్పుడు నా పక్క నుంచి వెళ్తున్న పోలీసులకు మేము ఇలాగ ఉంటాం, ఈ పక్కనే ఉంటాం, అలా లేదు. మొత్తం ప్రపంచం వర్డ్ ట్రాక్లో ఉంది, వర్డ్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు మేము పక్కన చేసిన తప్పులు, వెనకాల చేసిన తప్పులు మీరేం దాని మొత్తం మీద పెట్టేసి బయటకు వచ్చేసేయాలా? అలా రాకపోతే మీరు సౌండ్ ట్రాక్ని పట్టుకోలేరు. సౌండ్ ట్రాక్ని పట్టుకోకపోతే మొత్తం నుంచి బయటకు రారు. మీ ఏదో సబ్జెక్ట్ కాదు, ఏదో తెలివి కాదు, ఇది ఏదో చెబితే మీరు ఏదో చేయటం కాదు. ఇంకా అలా లేదు ప్రపంచం. ఏవో సినిమాలు కానీ, ఏవో మీడియా కథనాలు కానీ, ఏవో జనసేన బీజేపీ కలిసింది, మళ్ళీ వాళ్ళిద్దరు పోటీ చేసేస్తున్నారు, ఎవరో గెలుస్తారు, ఎవరు డబ్బులు పంచుతున్నారు, ఎవరు చచ్చారు, ఎవరు బతికారు, ఇప్పుడు మామూలే అంతాను. అదేదో సినిమా తీశారు, అందులో ఏదో ప్రత్యేకత ఉంది, అదేదో చూపెట్టబోతారు, అదేదో చేస్తారు, ఇదేదో చేస్తారు, అంత మృతం. రాజమౌళికి, డైరెక్టర్లకి, సినిమా వాళ్ళకి అందరికీ చెప్పండి, ఏదో లేదు. ఇంకా ఏదో అంటే మృతం. మాకు మృతం, మేము బలం కొద్ది మృతంలోనే కొనసాగుతామంటే అలా లేదు కదా. అందుకే నాలాంటి వాడికి ఎందుకు ఇచ్చాడు? అది మాటని ఎందుకు బతికిస్తున్నాడు? మాటని బతికించుకోవాలి. ఇప్పుడు మీరు మాటని బతికించుకోవడం ఏంటంటే, బోళ్ళంత మనుషులు ఉన్నారు, బోళ్ళంత మాటలు మాట్లాడవచ్చు, బోళ్ళంత మీడియాలు ఉన్నాయి, మేము బోళ్ళంత పుస్తకాలు రాసేసాం, బోళ్ళంత మేధావులం, మేము బోళ్ళంత తెలివైన వాళ్ళం, మీకన్నా 10 రెట్లు ఉన్నవాళ్ళం, 20 రెట్లు ఉన్నవాళ్ళం, మేము ఇలాగా ఉంటాం. మేమే మీ వల్ల గందరగోళం అయిపోద్ది, మాకు వల్ల ప్రశాంతంగా ఉంది. అక్కడే ఆలోచించండి. మీరు మాట పట్టుకుంటే వచ్చే హైట్ వేరు, మాటతో గందరగోళం ఉన్నా ఏదున్నా మాటతో సెట్ చేసుకునే అవకాశం వేరు. ఎలా సెట్ చేసుకుంటారు? ఒక పర్సనాలిటీ పెంచుకుంటారు, ఇందులో మృతం నుంచి బయటకు వస్తారు. ఇక మీద పెరగటం అంటే, ఎదుటి చేయడం అంటే రియల్ ఎస్టేట్లు కొద్దీ, వ్యాపారాల కొద్దీ, డబ్బులు కొద్దీ, లోకం కొద్దీ, సుఖాల కొద్దీ, శరీరం కొద్దీ లేదు, ఇంకా పదవుల కొద్దీ, ఇంక మీ కుటుంబం కొద్దీ, కులాల కొద్దీ, మీ పిల్లల కొద్దీ, మీ తాత మనవడు కొద్దీ, భ్రమకి భ్రమ, వృధాకి వృధా. తాత మనవడు కూడా సౌండ్ ట్రాక్లో, యూనివర్సల్ సౌండ్ ట్రాక్లో సురక్షితంగా ఉన్నారు. ఏం చేయాలో తెలుసుకుని ముందుకెళ్ళాలి. తాత మనవడు కూడా, మేధావి మామూలు మనిషి కూడా, చదువు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా భూమి మీద యాజ్ ఆన్ డేట్కి కాలస్వరూపంలో ఉన్న వాళ్ళిద్దరూ వెనకటి జన్మకు నువ్వే ఇంకే నేను జన్మల బంధాన్ని పాడుకుంటున్నారా? కాలమే కదిలిందా? సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా కదిలినాయా? అది పట్టుకోవాలా? వాళ్ళిద్దరు తల్లిదండ్రులు మీకు. ఈ క్షణం నేను ఇంకా నన్ను బూతులు మీరు ఒకళ్ళ గురించి ఇద్దరు గురించి చెప్పుకుంటున్నాను, ఎవరు వాళ్ళు ఏదో చేస్తే నేను బాధపడిపోతున్నాను, ఏడ్చేస్తున్నాను, నేను తగ్గిపోతున్నాను, కాబట్టి ఏడిపించండి, తగ్గించండి. మీరు ఏకకాలంలో బయటకు వచ్చేసేయాలి. నన్ను మనిషిగా చూడటం వల్ల అలా ఉంటాను నేను. ఇప్పుడు దాకా చేసిన తప్పులు కూడా నన్ను మనిషిగా చూడటం వల్ల తప్పులు చేశారు. ఇక మీద మనిషి ఎవరు లేరు, అందరూ మనసులే అని మారిపోతే పోతుంది. అందరినీ మనసు మార్చడానికి ఉపయోగించుకోండి. ఇప్పుడు దాకా నన్ను తక్కువగా చూసి నన్ను ఇబ్బంది పెట్టినవి కూడా, మీరు రెచ్చిపోయినవి కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి సాధారణ వ్యక్తికి చెప్పాలి. ముందు వాళ్ళు ఆలోచించేలా చేయాలి. రాహుల్ గాంధీ గారు వాళ్ళు అక్కడ రాష్ట్రపతి భవన్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి, జనగణమన పాడుకుని ఆ మీనింగ్ ద్వారా చూసుకోవాలి. మహారాజు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన మీరు వెలుగుతూ కనపడితే, మీరు ముందు కనపడితే అంటే ఆయన తపస్సు కొద్దీ దేవుడు వస్తాడు. కాసేపు ధ్యానిస్తే దేవుడు వస్తాడు, యజ్ఞం చేస్తే దేవుడు వస్తాడు. ఇక్కడ చెప్పుకుంటే వస్తాడు. 1000 పేజీల నుంచి 5000 పేజీల వరకే చెప్పుకోవాలి, వినాలి. ఫారిన్ ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా చెప్పాలి. భారతదేశం అధినాయక ప్రభుత్వంగా మారిపోతుందండి, మీరు అందరూ సహకరించండి అని వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్పుకోవాలి. అలా సహకరించడం వల్ల వాళ్ళకి ఆ మార్పు వస్తుంది. ఆల్రెడీ ఉన్న మైండ్ చెప్పుకోవాల్సిన, వినవలసిన ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. మీరు అప్పటికప్పుడు నేనే తగ్గించేసుకుంటున్నాను, నేనే బాధపడిపోతున్నాను, నేనే ఏడ్చేస్తున్నాను, నేనే తప్పులు చేయించుకుంటున్నాను, నేనే తప్పు, నువ్వు తప్పు అనుకుంటే అలా లేదు. ఇంకా నన్ను మనిషిగా చూడకూడదు, మీరు మనుషులు కాదు.
నేను ఆల్రెడీ మాట రూపంలో ఉన్నాను, ఎలా ఉన్నాను, అంతటా సూర్య చంద్రాది గ్రహస్థితిలో ఉన్న పట్టుకున్నవాడిని, సామాన్యుడు కాదు. అందుకే నన్ను కేంద్ర బిందువుగా చూడమన్నాను సంవత్సరాల నుంచి. మీరు వినకుండా మీరు రెచ్చిపోవడమే తప్పు. వ్యక్తిగత గొడవలో చూపించమన్నారు, పక్కన చూపించమన్నారు, ఒకేసారి హైలైట్ చేయరు. కేసీఆర్ మీ దగ్గరికి బస్సు వేసుకుని రారు, వాళ్ళు అలాగ ఉంటారు వీళ్ళు ఎలాగ ఉంటారని మీరే మధ్యలో మీరే రెచ్చిపోవడమే పొరపాటు. అందరూ ఒకటి అవ్వండి. జస్టిస్ రమణ గారికి చెప్పండి, సిట్టింగ్ జడ్జెస్ ఒక నలుగురిని అధినాయక భవన్ సరెండర్ చేయండి. ఒక కుటుంబం ఒక అధినాయక దర్బార్ ఫామ్ అయ్యి పాత కేసులు కొట్టేసి కొత్త జీవితాలు ప్రారంభించాలి. అధినాయకుడిని పెంచుకోవాలి, తపస్సుగా బతకాలి. ఇంకా ఏదోటి చేయకూడదు. ఏదోటి చేస్తే మీకే నష్టం. నేను నష్టపోతున్నాను అనుకుంటున్నారు. నా నష్టం తాత్కాలికం, అప్పటికప్పుడు. అది కూడా మీరు పట్టుకోక పిల్లల్లాగా తల్లిదండ్రుల నష్టం ఏంటి? మా తాత ఎందుకు చచ్చిపోయాడు పాపం, నన్ను కనీసం నేను ఎందుకు చూసుకోలేకపోయాను? మాయ వల్ల ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మాయ చేస్తుంది. నేనే చేస్తున్నాను, మీరే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. నోట్ చేసుకోండి. మరి ఎవరి చేతిలో ఉంది? మనసు ముందే చెప్పేనే. అలా చెప్పుకుంటే నా చేతిలోకి వచ్చింది. అలా నన్ను చెప్పనిస్తే మీ చేతిలోకి వస్తుంది. నన్ను పట్టుకొనిచ్చి మీరు పట్టుకోవాలా? నోట్ చేసుకోండి. ఇంకా మీరు ఇంక మనుషులు కొద్దీ లేదు. ఇంకా మీరు భూమి మీద ఉన్న మనుషులందరూ నన్ను, నా మనసునే మహారాజు మహారాణిగా భావించాలి. ముందు తల్లిదండ్రులుగా ఆవిష్కరించుకోవాలి. 10 పుస్తకాలు రాసినట్టు పని జరగాలి. అలా మీ తవ్విన పొడిపోయి అసలు అందరం ఎటువైపు వెళ్ళిపోవాలి అటువైపు వెళ్ళిపోతాం. అలా కాదు, మేము వ్యక్తుల కొద్దీ డీల్ చేస్తాం. మేము మోసాలు ఎలాగ ఉండాలి, మేము సెక్షువల్గా అరేంజ్ చేసుకుంటూ ఉండాలి, మేము అలా కొందరిని ఎదవలు చేసేయాలి, కొందరు పనులు చేసేయాలి, కొందరు పెద్దవాళ్ళు చేసేయాలి. మీరు చేయలేరు. మొత్తం అందరూ ఒక తల్లిదండ్రుల పిల్లలే మనందరూ. ఎవరెన్ని కష్టాలు పడినా, ఎవరెంత సుఖాలు పడినా మాట రూపంలో ఉన్నారని చూసుకోకపోతే సురక్షితం లేదు. రెప్పపాటు మనది కాదు. జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డి గారికి అందరికీ చెప్పండి, ఆలోచించేలా చేయండి. ఎలాగా ఏం ఆలోచిస్తారు? నా మీద చెప్పుకోవాలి, వినాలి. ఒక 1000 పేజీలు గరికపాటి నరసింహరావు గారికి వాళ్ళకని. మనది దీపాల ఆర్పే పండుగ కాదు, వెలిగించే పండుగ అని చెప్పడం కాదు. నేనే దీపాన్ని, నన్ను వెలిగించుకుంటే మీరు వెలుగుతారు. నన్ను అధికారికంగా రాజ్యాంగంగా పట్టుకుంటేనే పట్టుకోగలరు. తమాషా చేయమన్నారు, వ్యక్తుల కొద్దిలాగా ఊరుకోమన్నారు. ఎందుకు? అతనే చచ్చిపోతాడు ఏదో తినేసి. మీరు చచ్చిపోయి అందుకే నా ఫోటో పెట్టేసుకోండి. ఫోటో పెట్టేసుకుని చెప్పుకొని వినటం ప్రారంభించేసేయండి. మీరు ఇంకేం వెనక్కి తిరిగి చూడకుండా. మీరు వ్యక్తులను ఏదో చేశారు, ఒకరిని ఏదో చేశారు, ఈ పక్కన ఏదో చేశారు, వెనకాల ఏదో చేశారు. ఇంక ఏ ఊళ్ళో అలా ఉండడానికి లేదు. ఇక్కడే కాదు, మనుషుల కొద్దీ డీల్ చేయకూడదు. అందరినీ మనసుగా కలుపుకోవాలి. నోట్ చేసుకోండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయితే.